ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వారికి వదిలేసింది. వాళ్ళు ఇచ్చిన హామీలు బుగ్గలో దొక్కింది. ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఒక రకంగా ఉంటే గెలుపు బుగ్గలో దొక్కి మాట మార్చి ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి నిదర్శనంగా నిలిచింది. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన, వర్షాలు మొదలైన, ఎండలో చెడగొట్టు వర్షాలు పడితే ఆ తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి, ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50-60% మాత్రమే ధాన్యం కొనుక్కోలేదు, ఇంకా ధాన్యం కొనుగోలు కాలేదు. తుకాలు పోసుకుంటున్నారు. మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది. ఇప్పటివరకు రైతు బంధు దిక్కు లేదు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటకు 500 బోనస్ అన్నారు. ఎలక్షన్ల ముందే నువ్వు ఓన్లీ సన్నబడ్డని చెప్తుంటే ప్రజలను ఎదురో ఏదుకోదో అదే విషయం. కానీ నువ్వు ఎలక్షన్ల ముందు సన్నబడ్డని మెన్షన్ చేయకుండా పంటకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి, వడ్లకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి ఎలక్షన్లు అయిపోయినాయి. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మళ్ళా సన్నబడ్డకు మాత్రమే చెప్పి రైతులకు మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా 6 గ్యారెంటీలు తుంగలో దొక్కిండ్రు, మహాలక్ష్మి స్కీలు మంటలో కలిపిండ్రు. ఒక బస్సు ఫ్రీ బస్ అని చెప్పేసి దాదాపు మెదక్ నియోజకవర్గాన్ని చూసుకున్నా సరే ఒక 9 రూట్ల బస్సులు పట్టేసింది. కొంపల్లి బస్సు పోతలేదు, బజ్రాజ్పల్లికి బస్సు పోతలేదు, ఆ రూట్లనే బస్సు పోతలేదు, జగరాయికి బస్సు పోతలేదు, అంటే మీరు చాలిపేట బస్సు పోతలేదు. అంటే మేము అన్ని క్లియర్గా ఆ రూట్లను తెలుసుకొని మాట్లాడుతున్నాం. బస్సులు పోని పరిస్థితి కల్పించి బస్సు ఫ్రీ అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మంటలో కలిపేసిండ్రు, అక్క చెల్లెలు మోసం చేసిండ్రు. సిలిండర్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మేము సిలిండర్ మీకు బ్యాంకులో ఖాతాలో డబ్బులు వేస్తాం, సిలిండర్ తెచ్చుకోదని చెప్తే పర్వాలేదు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, మీరు సిలిండర్ బుక్ చేసుకొని మీ బ్యాంకులో ఖాతాలో పైసలు పడతాను. అదేవిధంగా కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పటి వరకు 0 బిల్ అన్నారు. ఇప్పటి వరకు దానికి క్లారిటీ లేదు. ఒకరికి అయింది, ఒకరికి రాలేదు. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. తప్పకుండా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి ఇక్కడ ఇంత కష్టం ఉన్నది. మెదక్లో వర్షాలు పడుతున్నాయి, గొర్రెలు మేకలు పిడుగుబడి చనిపోతున్నాయి. మరి వాటిని పట్టించుకొని కనీసం పిడుగుబడ్డ వాటికి నష్టపరిహారం, ఏవైతే అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ పంట కూడా 2-3 రోజుల అధికారులు దృష్టి పెట్టి పంట కూడా ఏ విధంగా చేయాలి, ఎమ్మెల్యే గారు ఉన్నారో లేదో, మరి ఎక్కడ ఉన్నారు, కలనైతే కనబడతలేదు, ఎక్కడ వర్షం పడట్లేదు, ఎక్కడ చూసినట్లయితే కనబడతలేదు. మరి వారు కూడా పని చెప్తున్నాం అంతే, పని చేయదు. ఎమ్మెల్యే గెలిపించిండ్రు, మీద నమ్మకం కొద్ది గెలిపించిండ్రు, పని చేస్తారని గెలిపించిండ్రు. కాబట్టి మరి ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి జరగ పంట కొనే విధంగా చేయాలి, 500 బోనస్ వచ్చే విధంగా చేయాలి. అట్లనే ఇంకా మహాలక్ష్మి స్కీముగా కరెంట్ బిల్లులు కూడా కష్టపడుతున్నారు, కరెంట్ సంఖ్య వద్దలేదు, పోలు కూలిపోయినాయి, చెట్లు కూలిపోయినాయి. మరి పట్టించుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులను ఆదేశాలు జారీ చేసి వెంటనే అవన్నీ చేయించే విధంగా చేయండి. ఇంకా పక్కలను ప్రతిపక్షాలు తిట్టడం బంద్ చేసి ప్రజల మీద, ప్రజల అభివృద్ధిపై, ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. 15,000 ఇస్తామన్నారు, కనీసం 10,000 దిక్కు లేవు. పంట వేసుకునే సమయం వస్తే భరోసా ఇచ్చేటోళ్ళు లేవు. ఇది ఈ విధంగా కార్యక్రమ పరిపాలన కొనసాగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల కరెంట్ ఏదైతే రైతులకు అందే విధంగా, ప్రజలకు అందే విధంగా ఉందో అది తూచా తప్పకుండా పాటించాలి. కరెంటు లేకుండా ఒప్పుకునే ప్రసక్తే లేదు. 1 నిమిషం కరెంటు వేయ ఒప్పుకునే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పంటకు డెఫినెట్ గా ఏ వర్క్ పండించినా వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సంఘటనలు కానీ, తోడుబడులు కానీ, ఏ వర్గైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ప్రకారం పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కూడా పోరాటం చేస్తాం. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ 2,500 రూపాయలు ఇస్తామన్నారో అది కూడా మా అక్క చెల్లెల కోసం మేము రోడెక్కుతాం చేయకపోతే. అదేవిధంగా సిలిండర్ 500కే ఇవ్వాలి. మీరు ఏదైతే 15,000 రైతు బంధిస్తాం, 15,000 రూపాయలు రైతు బంధిస్తామన్నారు
ఈ పంటకి వేయాలి, ఈ పంట రుణాలు పోసుకుంటున్నారు, ఈ పంటకు భరోసా ఇవ్వాలి, పెట్టుబడికి అప్పులప్పలు అవుతున్నారు, మళ్ళీ రైతుకు ఆగమవుతున్నాడు, రైతు కళ్ళల్లో దుఃఖం కనబడుతుంది, రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కంటిన్యూగా ఖచ్చితంగా రైతులకు 15,000 రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలి ఈ వానాకాలం పంటతోని. తర్వాత రైతు బీమా ఆగస్టు వరకు గౌరవ కేసీఆర్ గారు కట్టిన రైతు బీమా పన్ను ఉంది. ఆగస్టు తర్వాత రైతు ఆగమయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతు బీమాను కూడా ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పేసి రైతు పేరు మీద చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట ఆగమైంది, రోడ్ల మీద కళ్ళాలలో ఇంకా పంట ఉంది. ఈ 2-3 రోజుల పూర్తిగా పంటను రైస్ మిల్లర్స్ తరలించే విధంగా పంట కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా రైతుల పక్షాన్ని నిలబడి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పంట కొనండి, పైసలు వేయండి, రైతు భరోసా ఇవ్వండి, రైతు బంధు వేయండి, 500 వడ్లకు కొనండి, సన్న వడ్లు తోటి వడ్లు ఏమైనా రైతు పండించింది పంట ఆ భరోసా ఎక్కడైతే రైతు ఏది అనుకూలంగా ఉందా పంట పండించుకుంటా పంటను కొనే విధంగా కేసీఆర్ చేసిందో మీరు కూడా అదే విధానంలో రైతు పండించిన పంటను కొనాలి తప్ప రైతు రొట్టు పండిస్తా సన్న పండిస్తాను. సన్నబట్టు ఆల్రెడీ నువ్వు ఇచ్చే 500 అయిందయ్యా, 500 కంటే ఎక్కువ పైసలు అంటే మధ్య వాళ్ళు కొట్టుకోపోతా ఉన్నారు. సన్నబట్లకు 500 ఎక్కియాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడేం చెప్తున్నారో తెలియని పరిస్థితి వచ్చింది. నిమిషానికి మరి మార్పు జరుగుతూ ఉంటాయి. మాటకు కనీసం ముఖ్యమంత్రి చెప్పింది మంత్రులకు తెలుస్తలేదు, మంత్రులు మాట మాట్లాడితే ఎమ్మెల్యేలకు తెలుస్తలేదు, ఎమ్మెల్యేలు పత్తా లేకుండా లేదు. ఇవ ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, హెచ్చరికలు చేస్తా ఉన్నాం. రైతులకు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి గ్యారంటీ ఇచ్చి రైతులకు ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకుంటే సరే సరే, లేదంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, రైతుల పక్షాన్ని నిలుస్తాం, తప్పకుండా పోరాటం చేస్తాం. దేనికైనా సరే రైతుల పక్షాన్ని నిలిచి ప్రభుత్వంతో పోరాటం. ఇప్పటికి రామగిరితం గ్రామంలో ఇప్పటికీ పంట యథావిధిగా లారీలు రాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా కనబడతాం. మనోహరంగా తూప్రాన్ వేల వస్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ పంట ఇంకా కూడా కుప్పలు రాసి పడి ఉన్నది. పట్టించినట్టు లేదు, పరిపాలన గాలి వదిలేసింది, దవాఖాన్లు ఖరాబ్ అయినాయి, ఎంత మూలుగుతుంది అక్కడ, దాన్ని పశువు వేసుకోలేరు, ప్రతి డిపార్ట్మెంట్ కుప్పకూలింది, పట్టించుకుంటూ లేరు, కరెంటు ఖతమైంది, చూసినో లేరు, స్తంభాలు పడిపోయినాయి, ఎవరు పట్టించుకుంటలేరు, శత్రు పూర్తి లేకటం లేదు. ఇది పరిపాలన. పంట కలిస్తే కలిసిన ధాన్యాన్ని కొట్టమని హామీ ఇచ్చుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజ వరకు తడిచినా ఎండినా నానినా మొలకెత్తినా కొండని కేసీఆర్ ప్రభుత్వం. మీ దగ్గర హామీలు ఇచ్చటం లేదు, కొండమని భరోసా ఇచ్చలేదు, రైతుకు భరోసా దొరుకుతలేదు. రైతు పథకాలు ఉన్న రైతు ఓవైపు అకాల వర్షాలు పిడుగుబడి గొర్రెలు చచ్చిపోతే ఆరబడిగా ఇప్పటి వరకు కనీసం వాళ్ళని పట్టించుకొని నష్టపరిహారం ఇస్తామని చెప్పిన నాకు లేదు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత మాట మార్చుకున్నది మీరు. ఇంత వర్షం పడుతుంటే ఎమ్మెల్యేగా కనబడతలేదు, ఎక్కడ పంట నష్టం జరిగిందో చూసుకోలేదు, బట్ట రాష్ట్రాలను కొనటం లేదు, కొంటరాకుండా అడగటం లేదు. అధికారులు పరిపాలన అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ పరంగా వాళ్ళు కూడా గాలిని చేసింది. ఇదా ప్రభుత్వం చేసే తీరు? ఇట్లుంటారా? రోడ్ల మీద చెత్త తీసుకోలేరు, గాలిని కొట్టుకొచ్చి రేకులు ఎక్కిపోయి చెట్లు కూలిపోయి కరెంట్ స్తంభాలు పడిపోతే వాటిని పట్టించుకొని కరెంట్ బాగు చేస్తూ లేకుండా పోయింది. ఎక్కడైనా పోల్ ఇబ్బంది వస్తే పోల్ వంగిపోతే పోయి అధికారులు కేసీఆర్ పరిపాలనలో పోయి అధికారులు అక్కడ స్పందించి ప్రజాప్రతినిధులు పట్టించుకొని చేయించుకోండి. ఇప్పుడు అక్కడ పట్టించుకుంటూ లేదు, గాలి మనం వచ్చిన పట్టించుకుంటూ లేదు, మనుషులతో పోయినా పట్టించుకుంటూ లేదు, పిడుగులు పడినా పట్టించుకుంటూ లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. 6 గ్యారెంటీల మాటలు కనీసం ఇప్పుడు ప్రత్యక్ష పరిస్థితులను బట్టి అకాల వర్షాలు పడ్డప్పుడు ఎట్లా స్పందించాలి, పంట నానినప్పుడు ఎట్లా స్పందించాలి, రైతులకు ఎట్లా భరోసా ఇవ్వాలి. మరి రైతు బంధు చేసే సమయం వచ్చింది, తుకాలు పోసుకుంటే
వేస్తామని చెప్పేటోళ్ళు లేవు, వేయమని చెప్పేటోళ్ళు లేవు, 5,000 వేస్తారని చెప్పేటోళ్ళు లేవు, 10,000 వేస్తారని ఎన్నికల సందర్భంగా కరెంట్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ అయిపోయి అటు బోనస్ సీఎం 500 రూపాయల బోనస్ సీఎం అని చెప్పడం, మరి ఈ రోజు ఉదయం నుంచి కరెంట్ గుర్తులు రావడం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఏ కార్యక్రమాలు చేసింది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటికంటే ఎక్కువ చెప్పి అలవిగా హామీలు ఇచ్చి గద్దెదిగినటువంటి ప్రభుత్వం ఇలా పూర్తిగా మన ప్రభుత్వం ఈ అన్ని వర్గాల ప్రజలు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యావత్ తప్పండ వర్గాలకు కూడా నట్టేట ముంచే కార్యక్రమం తీసుకుంటా ఉంది. మీరు తీవ్రంగా ఖండిస్తా ఉంది. అన్ని సెంటర్లలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సెంటర్లు విరివిగా లారీ నుంచి దాని శివకింద వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మరి నేడు ఎక్కడ పడితే అక్కడ కళ్ళాల్లో రోడ్ల మీద వడ్డు కనబడతా ఉంది. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ స్పందించిన పాపన లేదు. సన్న వాటిలో మాత్రం పోలీసులు 500 ఉన్నవాళ్ళ కూడా దొడ్డుబాటు కట్టిని కూడా ఇస్తామని చెప్పి మరి కేవలం 10% లోపలే సన్నబాటు ఉంటాయి, 90% దొడ్డుబాటు పెట్టుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత చక్కగా పరిపాలించిన కేసీఆర్ గారిని మరి రైతులు రాష్ట్రీయ దిశగా ప్రయత్నం చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను ఆత్మహత్య దిశగా ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లు ధాన్యం రాస్తున్నప్పటికీ కూడా సరైన వెహికల్స్ రాక మరి వాళ్ళకి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయక ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే ఆ తక్షణ ధాన్యం కావచ్చు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మరి సెంటర్లలో వడ్లను కొని వారికి మద్దతు ధర ఇచ్చి వెంటనే వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణ వడ్లు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసినటువంటి సెంటర్లలో వివిధ లారీలు పంపించి వాటిని వెంటనే రైతులకు నష్టం చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి విద్యుత్ కోతలు ప్రారంభమైన విద్యుత్ కోతలు చేయకుండా మరి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేని పక్షంలో మన ప్రజాక్షేత్రంలో పోటీ తప్పకుండా ఏదైతే ప్రభుత్వం హామీలు అమలు చేసిన వరకు బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస పోరాటం చేస్తున్న సందర్భం గుర్తు చేస్తూ తక్షణమే అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కలిసి యావత్ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులను తీసుకొచ్చుకుంటాం, రైతులతో కలిసి ఇప్పుడు లిఫ్ట్ అయితే మొత్తంగా ఆగిపోయింది, పంట కొనడం అనేది ఆగింది.